ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకందరికీ కూడా ఈ సాయంకాలం వేళ శుభంలో రాత్రికాల ప్రార్థనలు చేస్తాము. దేవుడు మనల్ని ఇంత క్షేమంగా కాచి రక్షించి క్షేమంగా ఇంటికి చేర్చి ఉన్నాడు. మన పనులన్నింటినీ కూడా జయప్రదంగా చేసుకోవడానికి కృప చూపించినందుకు దేవునికి వందనం చెల్లిద్దాం. యెషయా గ్రంథము 63వ అధ్యాయము 9వ వచనం ప్రకారము, వారి యావత్ బాధలో ఆయన బాధనందను, ఆయన సన్నిధి దూత వారిని రక్షించెను. ప్రేమ చేతను తాలిమి చేతను వారిని విమోచించెను. పూర్వ దినములన్నిటను ఆయన వారిని ఎత్తుకొనుచు మోసుకొనుచు వచ్చెను. ఈ మాటల్లో మనకి ఏమర్థమవుతుందంటే, దేవుని స్వభావంలో ఎంత గొప్ప ప్రేమ ఉన్నది. దేవుడు ఎంతగా మన గురించి తాపత్రయపడుతూ ఉంటాడు. ఆయన స్వయంగా బాధపడతాడు. మానవుల బాధకు దూరంగా ఉండాలని ఆయన అనుకోడు. అందుకే మొన్న కూడా ఒక వాక్యం చదువుకున్నాం కదా, ఆయన 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 మన మన కింద ఆయన బాహువులు ఉన్నాయి. అంటే ఆయన బాహువుల మీదనే మనం ఉన్నాము. మన యావత్ బాధలో ఆయన మనతో ఉన్నాడు. మన యొక్క ప్రతి బాధను కూడా ఆయన కూడా భరించుకుంటూ ఉంటాడు. మనం అనుకుంటున్నాము, ప్రభా నువ్వు ఎక్కడున్నావు, నువ్వేం చేస్తున్నావు, మాకు అసలు ఏం సాయం చేయడం లేదు, మేమేమో ఇంత కష్టాల్లో ఉన్నాము అని అనుకుంటూ ఉంటాం. కానీ ప్రభువు ముందే చెప్పాడు కదా, లోకంలో శ్రమలు వస్తాయి, అయితే మీరు ఏమీ బాధపడకండి, నేను లోకంను జయించి ఉన్నానని. కానీ మనమే నమ్మక ఆ బాధలన్నిట్లో బాధపడుతూ ఉంటే ఆయన కూడా మనతో పాటు బాధపడుతూ ఉంటాడు. ఆయన సానుభూతి చూపిస్తాడు. మన శ్రమలన్నిట్లో కూడా ఆయన కూడా శ్రమ పడుతూ ఉంటాడు. ఆయన దూరంగా ఉండే దేవుడు కాదు, ఆయన మనకు చాలా దగ్గరగా ఉండే దైవం. ఆయన మన బాధలన్నిటిని కూడా, వేదనలన్నిటిని కూడా సన్నిహితంగా అనుభవించేటువంటి దేవుడు. ఆయన సన్నిధి దూత వారిని రక్షించెను అనే మాటలో తన ప్రజలను విడిపించడంలో ఆయన ప్రత్యక్షంగా ఒక్కొక్కసారి జోక్యం చేసుకుంటాడు, ఒక్కొక్కసారి దూతను పంపిస్తాడు. ఆ దూత ద్వారా మనకు సహాయము పంపిస్తాడు. పూర్వ దినములన్నిటను ఆయన వారిని ఎత్తుకొనుచు మోసుకొనుచు వచ్చెను అని ఇక్కడ రాయబడింది. ఇశ్రాయేలీయుల విషయంలో మనం చూసినట్లయితే వాళ్ళని ఏ విధంగా ఆయన మోసుకుంటూ, ఆయననే చెప్పాడు కదా, గద్ద రెక్కల మీద మోసుకొని వచ్చినట్లుగా నేను మిమ్మల్ని అందరినీ మోసుకొని వచ్చానని. అంటే ఆయన అంతగా ప్రతి విషయంలో ఇన్వాల్వ్ అయ్యాడు. చూసారా, మోషే ఇశ్రాయేలీయులను బయటకు తీసుకొచ్చిన క్షణం నుంచి వారికి మంచినీళ్ళు, ఆహారము, వాళ్ళకి కావలసినటువంటి పూరేళ్ళు, మాంసము అన్నీ కూడా, మరి నీళ్లు, బండలో నుంచి నీళ్లు, సన్నిధి దూత, మరి పగలు ఎండ దెబ్బ తగలకుండా, రాత్రి వెన్నెల దెబ్బ తగలకుండా వారిని కాపాడుతూ, పగలు మేఘస్తంభంలో, రాత్రి అగ్నిస్తంభంలో ఉంటూ వాళ్ళని ఎంత సంరక్షించి పోషిస్తూ నడిపించాడు కదా. మరి అది మనము మన జీవితంలో ఇప్పుడు కూడా ఆయన అంతే. ఇప్పుడు కూడా మనతో ఆయన ఉన్నాడు. ఇప్పుడు కూడా మనకు సమస్తమైన దీవెనలు అనుగ్రహిస్తూ మనల్ని కాపాడుతూ ఉన్నాడు. ఆయన చెప్తున్నాడు, నేను కునుకక నిద్రపోక మిమ్మల్ని కాపాడుతూ ఉన్నానని. ఆయన మనల్ని కునుకక నిద్రపోక కాపాడే దేవుడు. కాబట్టి మనము ఎప్పుడు కూడా దిగులు పడకుండా, ఏ విషయానికి కూడా భయం చెందకుండా ఎంతో ధైర్యంగా మనము ఈ లోకంలో జీవించవచ్చు. ఆయన మనల్ని పోషించే దేవుడు, మనల్ని కాపాడే దేవుడు, మనకు నిత్యము తోడై ఉండే దేవుడు. అలాంటి గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నందుకు మనము ఆయనకు ఎంతగానో కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ రాత్రి కాలంలో ఆయన ఇచ్చిన ఈ వాగ్దానమును బట్టి వందనం చెల్లించుకుంటూ ప్రార్థనలోనికి వెళ్దాం. పరిశుద్ధుడైనటువంటి దేవుడు మనకు తోడై ఉండి నడిపిస్తాడని నమ్మకంతో, విశ్వాసంతో ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన దేవ, సర్వోన్నతుడ, మహోన్నతుడ, నీకు వందనములు తండ్రి. పగలంతా కూడా మమ్మల్ని ఎంత క్షేమంగా కాపాడి ఉన్నారు నాయన. మా తండ్రి, మా ప్రయాణాలలో, మా రాకపోకలందు తోడుగా ఉండి క్షేమంగా నడిపించారు. మేము ఎక్కడ ఏ వాహనంలో ప్రయాణించినా, ఎక్కడ ఏ చోట నడిచినా ప్రభా, మేము ఎక్కడికి వెళ్ళినా ప్రతి చోట కూడా మీ యొక్క సన్నిధి కాంతి మాతో ఉండినందుకై నీకు వందనం చెల్లించుకుంటున్నాము. ప్రభా తండ్రి, మా పనులన్నీ కూడా జయప్రదం చేసి ఉన్నారు. ఈ దినము మా అపరాధములను క్షమించండి. ఇతరులు మేడలో చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము. ఈ రాత్రి సమయంలో తండ్రి, మేము నీ సన్నిధిలో ప్రార్థిస్తూ నాయన, మరి నీవు మాకు చేసిన ప్రతి మేలును కూడా జ్ఞాపకం చేసుకుంటూ కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తున్నాము. దయమేడ తండ్రి, మరి
మా కుటుంబాలను ఆశీర్వదించండి. ప్రతి కుటుంబంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి ప్రభా. అయితే ప్రతి సమస్యను కూడా మీరు తొలగించగలిగిన శక్తిమంతుడై ఉన్నారు. అద్వితీయుడు, ఆశ్చర్యకరుడు తండ్రి. ప్రతి ఒక్కరిని మీరు దీవించమని ప్రభా, మరి వృద్ధులను ఆశీర్వదించి నాయన వారికి మంచి ఆరోగ్యం అనుగ్రహించండి. చిన్న బిడ్డలను దీవించి వారిని నీ దయందును మనుషుల దయందును వర్ధిల్లజేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా ప్రభా తండ్రి, ఎవరు కూడా అనారోగ్యం పాలు కాకుండా, ముఖ్యంగా సీజనల్గా అనేక డిఫరెన్సెస్ ఇప్పుడు వస్తూ ఉన్నాయి వాతావరణంలో. అయితే ఆ వాతావరణ మార్పుల వల్ల ఎలాంటి అనారోగ్యము కలగకుండా కాపాడమని వేడుకొంచున్నాం ప్రభా. యవన బిడ్డలను దీవించి వారికి మంచి ఆరోగ్యం అనుగ్రహించండి. వారిని కూడా నైనా నీ కాపుదల్లో భద్రంగా కాపాడండి. దూరంగా ఉండి, తల్లిదండ్రులకు దూరంగా ఉండి చదువుకుంటున్న బిడ్డలను కూడా దీవించి వారిని క్షేమంగా నీ సన్నిధిలో మరి తమ దగ్గర దేవుడు ఉన్నాడు, నీ ఉన్నావు అని ఒక గొప్ప నమ్మకం, విశ్వాసం కలిగి సంతోషంగా వారు మరి నీ సన్నిధిలో ఉండినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా ప్రభా, చక్కటి ఉన్నత స్థాయికి వారిని తీసుకురండి దేవా తండ్రి. మరి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సిద్ధపడుతున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించమని ప్రార్థిస్తున్నాం. మా ప్రభా, ఎవరైతే అప్పుల సమస్యతో, ఆర్థిక ఇబ్బందులతో కుటుంబాలలో చాలా దిగులు పడుతూ ఎంతో వేదన పడుతూ కృంగుదలలో ఉన్నారో అలాంటి వాళ్ళందరినీ కూడా లేవనెత్తి వారి ఎదుట అనేక మార్గములను తెరవండి ప్రభా. వారికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీకు అసాధ్యమైనది ఏదీ లేదు. వారి ఎదుట మరి మీరే సహాయం పంపించి మరి వారు ఆ భయంకరమైన పరిస్థితుల నుంచి త్వరగా బయటికి వచ్చినట్లుగా సహాయం చేయమని వేడుకొంచున్నాము. బిజినెస్లో లాస్ వచ్చిందని ఎంతోమంది కృంగుదలలో ఉన్నారు. వారిని కూడా కనికరించండి తండ్రి. వారికి కూడా మీరు మార్గం చూపించమని ప్రార్థిస్తున్నాము ప్రభా. వివాహ ప్రయత్నం సఫలం చేయండి. సంతానం కొరకు ఎదురు చూసిన బిడ్డను కూడా దీవించి వారిని మీరు దర్శించి చక్కటి సంతానం వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా ప్రభా తండ్రి, మరి మీరు ఎంతో ప్రేమ కలిగిన దేవుడు, ప్రతి ఒక్కరి పరిస్థితులు ఎరిగినటువంటి దేవుడు, హృదయ వాంఛలను ఎరిగినటువంటి దేవుడు. ప్రతి ఒక్కరికి మీరే సహాయం చేయమని వేడుకుంటున్నాము. అనారోగ్యంతో ఎవరైతే తీవ్రమైన అస్వస్థతతో ఉన్నారో వాళ్ళను కూడా మీరు కనికరించి ప్రభా, వారికి ఉన్న అనారోగ్య సమస్యలన్నింటినీ తొలగించి సంపూర్ణమైన స్వస్థతను, ఆరోగ్యమును దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి. దేవా ప్రభా, ఎంతోమంది క్రిటికల్ కండిషన్స్లో ఉంటున్నారు, ఐసీయూలలో ఉంటున్నారు, వెంటిలేటర్పై ఉంటున్నారు. నాయన కనికరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, మీకు అసాధ్యమైనది ఏది లేదు. స్వస్థపరిచే దేవుడు మీరే ప్రభా. మరి ప్రజలు, వారి బంధువులు, వారి కుటుంబ సభ్యులు ఎంతగానో దుఃఖాక్రాంతులై ఉంటున్నారు నాయన ప్రభా. వారికి నెమ్మదిని మీరు అనుగ్రహించి వారికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మా తండ్రి, సర్వశక్తిమంతుడవు. మరి ఈ రాత్రి వేళ డ్యూటీలు చేస్తున్న డాక్టర్లు, నర్సులు, ఇతర సిబ్బందిని దీవించి వారికి అందరికీ కూడా మంచి ఆరోగ్యం అనుగ్రహించండి ప్రభానైనా. వారికి మంచి శక్తిని, బలమును, ఓపికను, సహనమును అనుగ్రహించి రాత్రి వేళ పనిచేస్తున్నప్పుడు నీ కాపుదలలో వారిని భద్రంగా కాపాడమని వేడుకొంచున్నాం ప్రభా. సైనికులను, రక్షణ శాఖలో పనిచేస్తున్న వారిని కూడా దీవించి వారు కూడా ఎంతో రాత్రులు ఎంతగానో మేలుకొని ప్రభా పని చేస్తూ ఉంటారు తండ్రి. వారు కూడా అప్రమత్తతో ఉన్నట్లుగా సహాయం చేయమని వేడుకొంచున్నాం. మీ కాపుదల్లో భద్రంగా కాపాడండి మా తండ్రి దేవా. మరి ఎవరెవరైతే రక్షణ లేని వారు ఉన్నారో వాళ్ళని బట్టి నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. ప్రతి కుటుంబ సభ్యులు వారి కుటుంబ సభ్యుల కొరకు ఎంతగానో ప్రార్థనలు చేస్తున్నారు తండ్రి. దయ ఉంచండి ప్రభా. ప్రతి ఒక్కరిని రక్షించమని వారి హృదయాలలో నాయన మార్పును అనేది మీరు కలగజేయాలి ప్రభా. ఇంకెవరు ఉన్నారు తండ్రి? మా ప్రభా, మాకు మీరు తప్ప ఎవరూ లేరు. ప్రతి ఒక్కరి హృదయాన్ని కదిలించగలిగిన శక్తిమంతుడు మీరే తండ్రి. దయ ఉంచమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఎంతోమంది వ్యసనాలకు గురై నీకు విరోధంగా జీవిస్తున్నారు ప్రభా. కనికరించమని ప్రార్థిస్తున్నాము. ప్రతి ఒక్కరికి విడుదలను దయచేయండి తండ్రి. రాత్రి వేళ ప్రయాణాలు చేస్తున్న వాళ్ళు క్షేమంగా వారి వారి గమ్యస్థానములకు చేర్చమని ప్రార్థిస్తున్నాము మా ప్రభా తండ్రి. మరి ఎవరైతే నిద్రలేమితో బాధపడుతూ రాత్రి వేళల్లో నిద్ర పట్టని స్థితిలో బాధపడుతూ ఉన్నారో అలాంటి వాళ్ళని మీరు కనికరించండి తండ్రి. వారికి మీ సహాయం అనుగ్రహించండి దేవా. నీ యొక్క కృప చేతనేనైనా ప్రతి ఒక్కరిని కాపాడే దేవుడు. మరి వారి యొక్క హృదయంలో ఏ దుఃఖం ఉందో, బాధ ఉందో సమస్తమును తొలగించి మరి సంతోషము కలిగించండి. సమాధానకరమైన స్థితిని వారి హృదయాలలో ఉంచండి
క్షమాపణ గుణాన్ని ఉంచి మరి నెమ్మదిగా వారు వాక్యం ధ్యానిస్తూ పడుకునేలాగా సహాయం చేయమని వేడుకుంటున్నాం. తండ్రి దేవా, మేము ఈ పగలంతా కూడా మమ్మల్ని కాపాడి ఈ రాత్రి మేము చేరి ఉన్నాము. రాత్రి ఆదమర్చి నిద్రిస్తున్నప్పుడు మా పైన నీ రక్తపు కంచె వేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. రాత్రి వేళ మేము నిద్రిస్తున్నప్పుడు మాకు ఎలాంటి ఆకస్మిక ప్రమాదంలో అనారోగ్యంలో కలగకుండా కాపాడండి. రాత్రి అంతయు ఏ భయాలు లేకుండా కాపాడండి. ఏ తెగులు మా గుడారం సమర్పించదని మీరు వాగ్దానం చేస్తున్నందుకు నీకు వందనములు తండ్రి. మంచి నిద్రను రెస్ట్ను అనుగ్రహించండి. దుష్ట స్వప్నాలు, దొంగ భయాలు, విషపురుగు కాటులు ఏమీ లేకుండా కాపాడండి. ఉదయకాలంలో సజీవంగా ఆరోగ్యంగా లేచి నిన్ను స్తుతించి ఆ తర్వాత మా పనులకు మేము వెళ్ళడానికి కృప దయచేయమని మా ప్రభువును మా ప్రియ రక్షకుడు నాయన యేసుక్రీస్తు నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్.